నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు వాస్తవానికి 40 నుంచి 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటున్న రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆయన మిగతా రాజకీయ నాయకులకి హితబోధ చేస్తానని మాట్లాడితే ఏమి హితబోధ చేస్తారంటే లకారాలు ఎలా మాట్లాడాలి, అదేవిధంగా లాటరీ టికెట్లు ఎట్లా అమ్మాలి, అదేవిధంగా చూసుకుంటే నోటికి వచ్చినట్టుగా ఏం మాట్లాడాలన్నది ఆయనకు తెలిసిందే. ఆయన వెనుతో పెట్టిన విద్య, రెచ్చగొట్టడం కూడా. ఇంత జరిగిన తర్వాత ఆయనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అటు శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని అవమానిస్తూ అక్కడ ఉన్నటువంటి యొక్క మహాపాపం నిజమైనటువంటి ఫ్లెక్సీలు చింపడం కావచ్చు, ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇంత జరిగి గతంలో ఉన్నటువంటి లాటరీ టికెట్లు ఏవైతున్నాయో దానిపైన కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన చాలా ఏమంటారు భీకరాలు వెళ్తూ ఆయన ఇలా అని తగ్గేదేలే అని చెప్పేసి తిప్పుతూ వస్తున్నాడు. కానీ ఇలా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి కోర్టులో ఉన్నటువంటి జడ్జి దగ్గర ఏడవడం జరిగింది. సో ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదే జరగబోతుందా? ఆయన తగ్గేదేలే అని చెప్పి అక్కడ జడ్జి దగ్గరికి వెళ్ళి దండం పెట్టబోతున్నాడా? ఏం చేస్తారంటే నిజంగా వీడియో రికార్డు తీసుకువెళ్ళి అక్కడ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. ఒక ఖైదీ ఈ విధంగా ఈ రోజున రిమాండ్ లో ఉన్న ఖైదీని అంటారు కదండి, రిమాండ్ లో ఉన్న వ్యక్తిని. మరి ఒక ఖైదీ ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి అంటే, నేను దీన్నే ఎంకరేజ్ చేస్తాను, తప్పులు చేసినా కూడా తప్పించుకుంటాం, దేనికి కూడా తగ్గేదే లేదు అన్న మాటలు. అంటే మాట్లాడటం వాళ్ళు తగ్గించుకోరంట. ఏదైతే వాళ్ళ సంస్కృతి ఉందో, లాభాష మాట్లాడటం కానివ్వండి, ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఏ విధంగా రెచ్చగొట్టే ధోరణి కానివ్వండి, ఇవన్నీ కూడా దేన్ని కూడా మేము ఆపం, ఇంకా ఎక్కువ చేస్తాం కానీ తగ్గించేది లేదని మాట్లాడుతున్నాడు. అదే అర్థం. దానికి ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్ ఇలా అని చేసేది ఉందో డైలాగు, తగ్గేదేలే అనేది అల్లు అర్జున్ గారిది అనుకుంటా మూవీలోది. మరి దాన్ని అతను ఏ విషయంలో చెప్తాడంటే, ప్రతి చోట కూడా నేను తగ్గేదేలే అన్న దగ్గర దాన్ని సింబాలిక్ గా చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఆయన దేనికి సింబాలిక్ గా చూపిస్తున్నాడు? ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయన ఏ ఉద్దేశంతో ఈ రోజున అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉంటూ 1 కాదు 2 కాదు దాదాపుగా 36 కేసులు ఉన్నాయి అంబటి రాంబాబు గారి మీద. మరి ఆ కేసులన్నీ కూడా ఏ విధంగా జరిగినాయి అంటే, ప్రతి ఒక్కరు నువ్వు చేసిన పనులకి ఏదైతే ఇన్లీగల్ గా చేశారో కేవలం వాటి మీదే పోలీసులతో ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేశారు, పోలీసుల్ని ఒక విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళని నెట్టే ప్రయత్నం చేయటం, చాలా రకాలు. ఎవడవంటే నువ్వు ఎవడు అన్నట్టు మాట్లాడిన పరిస్థితి. అంటే డ్యూటీలో ఉన్న వ్యక్తుల మీద ఆ విధంగా చేస్తే మరి ఎందుకు యాక్షన్ తీసుకోరని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ కేసులు బయటకు వస్తున్నాయి. మరి ఈ రోజున చూస్తే అతను పోలీస్ వ్యాన్ లో వెళుతూ అక్కడున్న మీడియాను చూస్తూ ఇలా అని చెప్పేసి, నేను మంచి పని చేసి ఏదో స్వాతంత్ర సమరయోధుడో, ఏదైనా ఒక మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తులుగానో, ఎదుటి వాళ్ళకి మంచి చేసి మరి నేను ఈ రోజు జైలుకి వెళ్తున్నానని చెప్తున్నట్లుంది. కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేశాను, మరి దానికి ప్రతిఫలం ఈ విధంగానే ఉంటుంది. మరి తప్పు చేసిన వాళ్ళు అంటే లాస్ట్ టైం కూడా చూసాము, ఇలా చేతులు ఊపుతూ మరి ఆ విధంగా వెళ్ళటాన్ని. మరి ఇలాంటివన్నీ కూడా పోలీసులు మరి అక్కడున్న జడ్జి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మరి అంతే, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసి మిమ్మల్ని రిమాండ్ చేసిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తూ పీటీ వారెంట్ల మీద ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కు తిరుగుతూ అక్కడ ఏదైతే గౌరవ జడ్జి గారి ముందు మిమ్మల్ని ప్రవేశపెడుతున్న టైంలో మీరు ఇలాంటివన్నీ కూడా చేయటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అదే అంటుంది, నేను తగ్గను, నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడుతున్నానని. అంటే దేనికి తగ్గనని అంటే ఇలాంటి ఇంకా 36 కేసులు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా అన్ని స్టేషన్స్ తిరిగే దగ్గర ఎక్కడ తగ్గనని చెప్పేసి అంటున్నాడా? ఇంకా అలానే అర్థం చేసుకోవాలి. మనమైతే అంతే, మనకేమైతే అర్థమైద్దంటే, మంచి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఏ పద్ధతిలో అక్కడ తన మేనరిజం ఉంది అని అంటే ఖచ్చితంగా అర్థమయ్యేది. మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం, ఏదైతే నేను ఎన్ని కేసులు ఉన్నా కూడా ఏదో పెద్ద గొప్పవాడిలాగా ఇలా అంటున్నాను అన్నట్లుగా. కానీ క్లియర్గా మనకు తెలిసేది ఏంటంటే, ఇన్ని కేసులు ఉన్నాయి, ఖచ్చితంగా అన్నీ కూడా నేను తిరుగుతాను చెప్పాడు కదా. నేను దేనికి భయపడను, ఆ ముందస్తు బెయిల్కి కూడా నేను అప్లై చేయను. మరి ఇప్పుడు ఈ రోజున అతను 36 కేసులకి మరి ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, అవన్నీ కూడా తిరగాలి. ఖచ్చితంగా దానికి ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అది ఇవ్వాలి. ఈ రోజున ఏంటండి, వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్దారుల దగ్గర మనిషికి 200, ఏ పెన్షన్ ప్రతి పెన్షన్ దారి దగ్గర 200 రూపాయలు కట్ చేసి
ఈయన మంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాలు రాంబాబు అని ఊరకనే పేరు రాలేదు. వాళ్ళకి ఆ 200 కట్ చేసి 2 లాటరీ టికెట్లు ఇచ్చి ఆ లాటరీ టికెట్లు లాటరీ తీసిన తర్వాత గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారంట. మరి ఎంత మందికి ఇచ్చారు, ఎన్ని లక్షల రూపాయలు మీరు దోచేశారు? మరి అసలు లాటరీ అనేది తప్పు, అది ఇల్లీగల్. మరి దాని మీద గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు కేసు నమోదు చేశారు. ఈ రోజున అదే కేసు మీద వెళుతూ ఏం చేస్తారు నన్ను మీరు అన్నట్లుగా ఆయన ఏదైతే ఉంది బాడీ లాంగ్వేజ్, మరి దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ రోజున వాళ్ళ కూతుర్లు వచ్చి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి మాట్లాడారు. ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్తున్నారు ప్రజలకి? మేము ఇలానే ఉంటామనంటే ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా మిమ్మల్ని అలా ఉంటే ఒప్పుకోము, అంటే కీలెరిగి వాత పెట్టాలి అన్నట్లుగా మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాం. ఖచ్చితంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో మేము ఇలానే ప్రొవోక్ చేస్తూ ఉంటాము, ఇలానే మా పద్ధతి ఉంటుంది అంటే మార్చేటట్లు చేసి చూపిస్తారు. ఖచ్చితంగా అలా చూపించకపోతే ఇంకెందుకండి మంచి ప్రభుత్వం, ఇంకెందుకండి మన ప్రభుత్వం, ఇంకెందుకు ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది? ప్రజలకి ఏదైతే హాని జరుగుతుందో, గతంలో ప్రజలకు ఏ హాని చేశారో, ప్రజల దగ్గర నుంచి ఎంత దోచారో, మరి దానికి ఈ రోజున ప్రతిఫలం ఇవ్వకపోగా వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి ఏదైతే ఆస్తుల నుంచి వీళ్ళకి జమ చేయాలి, చేయకపోగా వాళ్ళు చూడండి ఎంత అహంకారమో. నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? మళ్ళీ నైట్ ఆయనకి నిద్ర పట్టని పరిస్థితి. మరి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన వయసు ఏంటి? మరి ఈ రోజున వీళ్ళు వయసు గురించి మాట్లాడుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి. మరి ఆయన వయసుకి 52 రోజులు ఎంత దీక్షతో ఆ 4 గోడల మధ్య, జైలు గోడల మధ్య ఉన్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బెయిల్కి వెళ్ళలేదు, స్క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. అదంతా జరిగింది, స్క్వాష్ పిటిషన్ వచ్చేసింది, అది తీసి పక్కన పెడితే ఏదైతే అంబటి రాంబాబు గారు కూడా అదే మాట మాట్లాడు, నేను ఎక్కడ బెయిల్కి కూడా అప్లై చేయను, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కేసుకి బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు అంటే మాట తెప్పారని చెప్పి అనుకోవాల్సి. ఖచ్చితంగా ఇప్పుడు నిజంగా అతనికి ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, కానీ తనకి ఆ గురక ప్రాబ్లం ఉండటం వల్ల ఆ స్లీప్ అప్నియా అనే మెషిన్ యూజ్ చేస్తున్నారు. ఆ మెషిన్ ఉంటేనే తనకి నిద్ర అనేది కొత్తగా మనం విన్నాం. గత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఇదే విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు. దాన్ని ఒకటి సాగుగా చూపించి వాళ్ళు బెయిల్కి అప్లై చేశాడు. మరి ఈ విధంగా అంటే మాట తప్పటం వాళ్ళకు తెలుసు, మడమ తిప్పటం తెలుసు, కానీ బయటకు మాత్రం ఏం బీరాలు పలుకుతారు అంటే సింహం సింగిల్గా వస్తుంది, మాట తప్పం మడమ తిప్పం, ఏదైనా సరే మేము ఫేస్ చేస్తాం, ఇట్లాంటివి. ఎందుకు మీకు ఆ ప్రగల్భాలు? ఇప్పుడు ఈ రోజున చూస్తే 40 ఏళ్ల చరిత్ర ఉన్న వ్యక్తి నీకు అక్కడ లోకల్గా నీకంటూ బలగం ఉండి ప్రజలుండి నీ వైపు ఉంటే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు అవుతావు ఇంత జీవిత కాలంలో? ఈ రోజున మీరు టైగర్ అని కూడా చెప్పుకుంటారు. మరి సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకోవటం, మరి ఆ సామాజిక వర్గ వాళ్ళని ఎక్కడా కూడా అల్లుండి చేసుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా ఆయనే స్వయంగా మరి వాళ్ళ గురించి ఎంత హీనాతిహీనంగా మాట్లాడాడో కూడా మనం విన్నాం. ఆ సామాజిక వర్గం అంటే ఎంత అంటే ఎవరైనా సరే సామాజిక వర్గాన్ని ఇంకా కించపరుచుకుంటే ఇంకా అంతకు మించి ఎవరైనా చేయలేరండి. ఇప్పుడు మంచి చెళ్ళు పక్కన పెడితే సామాజిక వర్గం తనని ఆ విధంగా కించపరచడం అనేది చాలా భయంకరమైన విషయం. అదే సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా నువ్వు మంచి చేయకపోతే చేయకపోయావు అలాంటి మాటలు అంటే మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఏం మెసేజ్ ఇచ్చారు అంటే మీరు కూడా అలానే ప్రవర్తిస్తారా? తాగి పడుకుంటారా? ఆ విధంగా తెలివి తక్కువ వ్యక్తిగా మీరు పరిగణలోకి వస్తారా? మరి ఆయన కూడా ఒప్పుకోవాలి, నేను కూడా అంతేను, నేను కూడా అలానే జీవనం సాగిస్తున్నాను అనేది ఆయనకు కూడా వర్తించిద్ది. వాస్తవానికి ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళలో కొంత పక్షతాపం రావడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటాం. అంటే మనిషి మారాడని చెప్పి కూడా అంటుంటారు. కానీ మార్పు ఎక్కడా లేనటువంటి ఒక ఓన్లీ అంబటి రాంబాబు గారు కదా. అటు మనం చూసుకుంటే అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సేమ్ బయటకు వచ్చి బీరాలు పోతున్నాడు, లోపలికి వెళ్ళిపోయాము జడ్జి ముందు కన్నీళ్ళు పెట్టి నన్ను వదిలేయండి అని చెప్పి అంటున్నాడు. సేమ్ ఇప్పుడు ఇదే ప్లాన్ని అక్కడ కూడా వర్కౌట్ చేయబోతున్నారా? మీడియా ముందేమో బీరాలు పలికి అక్కడ జడ్జి ముందుకు వెళ్ళేసరికి ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా అతనికి ఆ మెషిన్ ఉంటేనే స్లీప్ అప్ని, ఆ మెషిన్ ఉంటే నిద్ర పట్టిద్ది అన్నట్లుగా ఇలాంటి సాకులు చెప్పుకొని తప్పించుకుంటారు. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజల ముందు ప్రగల్భాలు తప్పించి ఎక్కడా కూడా లోపలికి వెళ్ళి 10 నిమిషాలు ఉండే ధైర్యం కూడా వీళ్ళు చెయ్యలేరు. అలా ధైర్యం చేయాలంటే ఒకటి ప్రజల మీద ప్రేమ ఉండాలండి. అది వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు అయి ఉండాలి, అది తప్పుడు కేసు అయి ఉండాలి. ఖచ్చితంగా ఆ ధైర్యం అప్పుడే వస్తుంది. చూసాం కదా నారా చంద్రబాబు నాయుడు గారిని 76 ఏళ్ల వయసులో ఆ బస్సు అది ఉండిద్ది రేడర్ మీద ఎక్కి మరి ఏ విధంగా ఆయన మీటింగ్కి అటెండ్ అయ్యారనేది కానివ్వండి, ప్రతి ఒక్కటి దాదాపుగా 3 గంటల సేపు తను ఏదైతే రివ్యూస్ ఇవ్వాలన్నా కూడా ఆ పూర్తి చూసిన తర్వాత వీడియో అంతసేపు నిలబడి దానికి రివ్యూస్ ఇవ్వటం కానివ్వండి, అతను ఏదైతే ఒక మీటింగ్ చెప్పాలన్నా కూడా ఎన్ని గంటలు నిలబడి చెప్తున్నారు. ఎవరైనా నిలబడగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకొకరో
నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో పోటీ పడమనండి. నిన్న సైకిల్ ఎన్ని కిలోమీటర్లు దొక్కారు? ఈయన ఒంగోలు కొబ్బరికాయ కొట్టడు. ఈయన వీళ్ళకెందుకండి వయసు గురించి, వీళ్ళకెందుకండి కంపేర్ చేసుకోవటం ఇంకోరితోటి? ఈ విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఈ రోజున ఇతను నిజంగా బెయిల్కి అప్లై చేస్తున్నారంటే ఒకటే భయం. గతంలో ఉన్న ఈ కేసులన్నీ ఎక్కడ బయటకు తీస్తారో, చేసిన తప్పులన్నీ కూడా మొత్తం ఈ రోజున మనం ఒక సంబరాల రాంబాబే అనుకున్నాం, లాటరీ రాంబాబు అని ఈ రోజే తెలిసింది. మరి అంతే కదా, ఈ రోజు చాలా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తెలియజేయండి ప్రజలకి. దయించి ఇట్లాంటి వ్యక్తుల్ని బయటికి వదలకండి. నిజాలు తెలియాలి ప్రజలకి. తప్పు ఏ విధంగా చేశారు? ఈ 36 కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఏ కేసు ఎందుకు, దాని వెనక కారణాలేంటి, చేసిన తప్పేంటి, ప్రతి ఒక్కటి బయటికి రావాలి. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటనే తెలుస్తుంది. అవి తెలియకుండా ఉండటం కోసం ఈ రోజున వీళ్ళు ముందస్తు బెయిల్ కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. ఏదైతే ఈ రోజున తగ్గేదేలే అంటూ వాళ్ళ మేనరిజం చూపిస్తున్నారో అవన్నీ కూడా ఒకసారి తోక కట్ చేసినట్లు కట్ చేసి మరి దానికి తగిన శిక్ష వేయాలి. సో చూద్దామని మొత్తానికి అంబటి రాంబాబు బయట ఇలాంటి బీరాలు పలుకుతూ లోపలికి వెళ్ళి ఎలాంటి ఏడుపులు ఏడుస్తున్న సంగతి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.